సామరస్యమైన మానవ సంబంధాల ప్రాముఖ్యత. యేసుక్రీస్తు కొండ మీద ఇచ్చిన సందేశంలో ఇలా బోధించారు. నీవు భగవంతుని సన్నిధికి నైవేద్యాన్ని తెచ్చి అక్కడ నీ సోదరునితో నీకున్న మనస్పర్ధను జ్ఞాపకం చేసుకుంటే ఆ నైవేద్యాన్ని భగవంతుని సన్నిధిలో వదిలివేసి ముందు నీ సోదరునితో సఖ్యత కుదుర్చుకునిరా, ఆ తరువాతే ఆ నివేదనను దేవునికి సమర్పించు. యేసుక్రీస్తు బోధనలలో ఇది చాలా ముఖ్యమైనది. ప్రక్క మనుష్యులతో మన సంబంధ బాంధవ్యాలకు, మన మానసిక స్థితులకు గొప్ప సంబంధం ఉంది. దీని మీదనే ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మనస్సును స్వాధీనం చేసుకోదలిచిన వారు తమ తమ మనస్సులలో కలతలు, స్పర్ధలు దాచుకోకూడదు. మనస్సు యొక్క ఉపయోగం ఉన్నత ఆదర్శాలను సాధించడం కోసమే కదా. ప్రక్కవారి పట్ల మన బాధ్యతలను నిర్వర్తిస్తూ వైరాగ్యాన్ని, క్షమను, వినయాన్ని అలవర్చుకోవడం ద్వారా మన మానవ సంబంధాలను కల్లాకపటం లేకుండా ఉంచుకోవాలి. ఈ సందర్భంగా దివ్యజనని శ్రీ శారదాదేవి క్షమించడమే గొప్ప తపస్సు అని బోధించారు. అనారోగ్యంతో ముక్కలైన మనస్సును స్వాధీనం చేసుకోవడం కన్నా ఆరోగ్యవంతమైన మనస్సును నియంత్రించడం సులభం. క్షమించే గుణం మనస్సుకు ఆరోగ్యాన్ని ఎలా సమకూర్చుతుందో తెలిపే ఒక వ్యక్తి జీవిత సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం డాక్టర్ కార్ల్ యుంగ్ మనస్తత్వ శాస్త్రవేత్తలు, మత గురువులు చేతులు కలిపి మానవజాతి వ్యధను దూరం చేయడానికి కృషి చేయాలని సలహా ఇచ్చాడు. డాక్టర్ కార్ల్ యుంగ్ పరిశీలనాత్మక మనస్తత్వ శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు. అక్టోబర్ 1947 మాసపు అమెరికన్ మ్యాగజైన్ పత్రికలో పగిలిన హృదయాలను కుదుటపరచి సడలిన విశ్వాసాలకు స్థైర్యాన్ని ఇచ్చే ఒక ఆస్పత్రిని గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. దాని నుంచి వ్రాయబడిన ఒక అంశాన్ని చూడండి. 34 సంవత్సరాల వయస్సున్న ఒక స్త్రీ ఈ ఆస్పత్రికి వచ్చింది. ఆమె చూడడానికి 50 ఏళ్ల వయస్సున్నట్టు కనిపించింది. నెలల తరబడి నిద్రలేమితో, నరాల బలహీనతతో, తీరని అలసటతో బాధపడుతోంది. చాలామంది వైద్యులను సంప్రదించినా ఆమెకు ఎటువంటి ఫలితము కనిపించలేదు. ఆమె మతపరమైన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి కనుక దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా తన బాధను తీర్చుకోవడానికి ప్రయత్నించినా ఆమెకు ఫలితం దక్కలేదు. చివరికి మానసికంగా ఎంత కృంగిపోయిందంటే ఆత్మహత్యకు కూడా సిద్ధపడింది. అయితే ఆ ఆస్పత్రిలోని ఒక మానసిక వైద్యుడు ఆమె అసలు బాధను కనిపెట్టగలిగాడు. తన మనస్సు లోతులలో ఆమెకు తన సోదరి పట్ల విపరీతమైన ద్వేషం కలిగింది. దానికి కారణం తాను వివాహమాడదలిచిన వ్యక్తిని తన సోదరి పెళ్లాడడమే. బయటకు తన సోదరితో మామూలుగానే ప్రవర్తిస్తున్నా ఆమె తన అంతరంగంలో ఆమె మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంది. దానివల్ల ఆమె యొక్క శారీరక, మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అప్పుడు ఒక మత గురువు ఆమెకు సహాయపడ్డాడు. ఆమెకు, నీకు ఇతరులను ద్వేషించడం మహాపాపం అని తెలుసు. నీ సోదరిని హృదయపూర్వకంగా క్షమించేందుకు నీకు సహాయపడమని దేవుణ్ణి ప్రార్థించు. దేవుడు నీకు మనశ్శాంతిని కలుగజేస్తాడు అని ఆయన సలహా ఇచ్చాడు. ఆమె ఈ సలహాను పాటించింది. తనకన్నా గొప్పదైన ఒక శక్తిలో విశ్వాసాన్ని ఉంచి దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఆమె తన సోదరిని క్షమించగలిగింది. ఆమె కృంగిన మనస్సు కుదుటపడి నిద్రలేమి తొలగిపోయింది. ఆమె ఒక కొత్త మనిషిగా మారిపోయింది. మునుపటి కన్నా ఎంతో సంతోషంగా ఉండగలిగింది.